ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. అంతా బాగున్నారని నేను ప్రభువును స్తుతిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. హృదయకాలపు వేళలో మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయం కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని ప్రధాన పాపినైన నేను అనేకులకు మాదిరిగా ఉండునట్లు. ఎవరు వారు? ఆయన విశ్వసింపబో వారికి మాదిరిగా ఉన్నట్లు ప్రధాన పాపినైన నన్ను కనికరించాడు ప్రభు. నన్ను మాదిరిగా పెట్టడానికి దేవుడి యొక్క సంకల్పాలు ఎలా ఉంటాయో చూడండి. ఈ పౌలు అనే వ్యక్తి ఒకానొక సమయంలో దేవదూషకుడు, ఈయన హింసకుడు, హానికరుడు, దేవుని బిడ్డలను ఎంతో హింసించినవాడు. అయినప్పటికీ దేవుడు ఆయన ఎడల ఎంత కనికరం చూపించాడంటే ఆయన్ను దర్శించాడు. దమస్కు మార్గంలో క్రైస్తవులను హింసించడానికి బయలుదేరినప్పుడు ప్రభువే అతన్ని దర్శించి అతన్ని అద్భుత రీతిగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఊహించని పరిణామం ఇది. ఆయన ఇది వరకు సౌలుగా పిలువబడేవాడు, ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. అంటే చాలా చిన్నవాడుగా, విధేయుడిగా మారిపోయాడు. ఆయన్ను పూర్వం చూసిన వాళ్ళు భయపడేవారు. ఇప్పుడైతే ఆయన్ను చూచి ఆయనలో ప్రభువును చూడడానికి ప్రజలు ప్రేరేపింపబడ్డారు. చూశారండి. మరొక మాట మనం చదువుకున్నాము. అవిశ్వాసం వలన ఆ పనులన్నీ చేశాను. విశ్వాసం వల్ల కాదు, నేను అవిశ్వాసినిగా ఉన్నాను. అందువల్ల అంత ఘోరమైన కార్యాలు చేశాను. నాకు ప్రభు అంటే తెలియదు, యేసు అంటే తెలియదు. నేను ఒక అవిశ్వాసిని, ఒక పాపిని, పాపంలో ప్రధానుడను. అందువల్ల తెలియక చేశాను అవన్నీ. పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ప్రభువు నన్ను కనికరించాడు. ఆయన నన్ను కనికరించే యేసయ్య. ఆయన ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క రోగులను చూచినప్పుడు కనికరము చేత కదిలింపబడి అందరినీ కూడా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈ సమయంలో నిన్ను చూచి కూడా కనికరిస్తాడు. నిన్ను స్వస్థపరుస్తాడు. నీ యొక్క పరిస్థితులను సమూలంగా మార్చేస్తాడు. ప్రైజ్ గాడ్. అంత కనికరం కలిగిన దేవుడు, ఎవరిని త్రోసివేసే దేవుడు కాడు యేసు. కొరింథీయులకు రాసిన పత్రికలో మళ్ళీ మనం గమనించినట్లయితే 2వ పత్రిక 1:3 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరా దేవుడు? కనికరము చూపు తండ్రి. అంతేకాదు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మనకున్నాడు. అంతటి కనికరము, ఆదరణ, ప్రేమ కలిగిన దేవుడు కనుక తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు తండ్రి యొక్క పరిపూర్ణతను కలిగిన వాడు, తండ్రి యొక్క గుణలక్షణాలను కలిగిన వాడు. కనుకనే ఆయన కూడా కనికరము చూపి గొప్ప గొప్ప కార్యాలు పేదలకు, ఆయన నమ్మిన బిడ్డలకు చేశాడు. ఒక గుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తే అతనిపై కనికరం చూపి అతనికి దృష్టి దయచేశాడు. సో ఆయన్ని మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉండి కార్యాలు జరిగిస్తాడు. మరొక వ్యక్తి గురించి రాస్తాడు పౌలు, ఎపఫ్రోదితు. అతను ఎవరు అంటే
పౌలుకు మంచి సేవకుడు, మంచి సేవ చేసేవాడు, ప్రార్థనాపరుడు, అంతేకాదు పరిచర్యలో జతపనివాడు. అంతకంటే మించి ఏంటంటే అతనట ఇదిగో దూత లాంటి వాడట, దూత లాంటి వాడు, మంచి వార్తలు చెప్పేవాడట. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నేను ఎవరిని కనికరిస్తానో వాళ్ళను కనికరిస్తాను అన్నాడు. కాబట్టి ఆ కనికరింపబడ్డానికి మనం ఏం చేద్దామంటే సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం మీదకు వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని కనికరం నీకు కావాలి. యేసు నన్ను కనికరించను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆదుకుంటాడు, బలపరుస్తాడు, శక్తినిస్తాడు, నిన్ను సాక్షిగా వాడుకుంటాడు, నీకు మాదిరి జీవితం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయ కాలంలో నీ కనికరం మాపై పంపి నీ కార్యాలు జరిగించండి. ఈ బిడ్డల యొక్క బలహీనత నుంచి విడుదల ఇవ్వండి. ఈ బిడ్డల యొక్క కన్నీటిని తుడిచి గొప్ప కార్యం జరిగించి నీ బిడ్డలుగా వీరిని నిలబెట్టుకొని, నీ బిడ్డలుగా వీరిని దీవించి, నీ బిడ్డలుగా వీరిని అభిషేకించి నీకు సాక్షులుగా వాడుకోమని నాయన ఈ మాటలు మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.